ఇటీవల మీ వ్యాఖ్యానాలు టీవీల్లో తరచుగా అంటే యు ఆర్ వన్ ఆఫ్ ది నోన్ ఫేసెస్ తెలుగు వారందరికీ కూడా. తర్వాత యు ఆర్ ఏ కాలమిస్ట్. సో మీ విశ్లేషణలో కానివ్వండి, మీ కాలమ్స్లో కానివ్వండి, ఈ రెండు ప్రభుత్వాల మీద మీరు చాలా అంటే పదునైనటువంటి విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే కొత్త ప్రభుత్వాలు కదా, ఆ మాత్రం టైం కూడా ఇవ్వకుండా మీరు అంతగా ఎందుకు విమర్శ చేస్తున్నారు? అంటే మార్క్సిస్ట్ దృక్కోణం నుంచి చేస్తున్నారా, లేకపోతే ప్రజల దృక్కోణం నుంచి చేస్తున్నారా? ఏంటి అంతగా మీ అంత పదునేంటి? అంటే విక్రమ్ గారు ఎప్పుడు కూడా ప్రజల దృక్కోణంలో ఒక విధానం లేదా ఒక పని మంచిదా కదా, దీని ఫలితాలు ఎలా ఉంటాయని చూడడం తప్ప వేరే కోణం అంటూ అసలు ఏమి లేదు. వాస్తవానికి చాలామంది మార్క్సిజం దాని సిద్ధాంతం రాజకీయ విధానం స్థిరంగా ఉంటుందంటారు. నిజానికి మార్క్సిజం చెప్పేదంతా ఒకటే, నిర్దిష్ట పరిస్థితులను నిర్దిష్ట దృష్టితో అన్వయించాలి అని. అందుకని విభజన జరిగిన తర్వాత కూడా విధానాలు ఏం మారాయని. నేను విభజనకు ముందు చాలా హోరాహోరీగా ఉద్రిక్తంగా ఉన్నప్పుడు కూడా ఇలాగే మాట్లాడేవాడిని. ఏం మాట్లాడానో ఇప్పుడు కూడా దాదాపు అదే చర్చ జరుగుతుంది. ఒకటి మీరు అన్నట్టుగా వెంటనే విమర్శించలేదు. వాస్తవాన్ని నేను 2 ఏళ్ళు అని రాసా గమనంలో. ఈ 2 ఏళ్ళు అయిన తర్వాత 2 ఏళ్లలో ఏం జరుగుతుంది, ఈ ప్రభుత్వాలు ఏమన్నా గతం నుంచి నేర్చుకుంటున్నాయా అని చూసినప్పుడు అనేక విషయాల్లో విమర్శ చేయక తప్పనటువంటి పరిస్థితి తప్ప ఇది కనీస విమర్శ వాస్తవానికి ఇప్పుడు నేను చేస్తుంది. ఇంకా చేయాల్సింది నిజానికి చేయాల్సింది చాలా ఎక్కువగా ఉంది. ఇంతకంటే సూటిగా, ఇంతకంటే కూడా నిశ్చితంగా అంటే వీళ్ళు భరించలేరనే తప్ప లేకపోతే ఇంకా తీవ్రంగా విమర్శించవచ్చు. ఎందుకు నిన్న మీరు పత్రికల్లో చూడండి, కోదండరామ్ తెలంగాణ జేఏసీ కోదండరామ్ గారు ఏమన్నారంటే రాష్ట్రం విడిపోయాకే రైతుల పరిస్థితి దిగజారింది, ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి అని అన్నారు. అక్కడ మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినా కానీ అదే కనిపిస్తుంది. అంటే తేడాలు ఉండొచ్చు అనేక నేపథ్యాల్లో. కాబట్టి ప్రజానుకూల విధానాలు మరింతగా పోరాడితే తప్ప, ఒత్తిడి చేస్తే తప్ప అమలు కావన్నదే ఇక్కడ ఉద్దేశం. అంతకంటే అంటే మీరు ప్రజల దృక్కోణం నుంచి విమర్శలు చేస్తున్నారు సార్. అయితే ఒకటి ఉన్నది ఇప్పుడు, అంటే అక్కడ ముందు మనం ఆంధ్రప్రదేశ్ మొదలు పెడదాం. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, అనేక సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా నిరుద్యోగం. కాబట్టి వాళ్ళ వాదన ఏంటంటే ఈ ఉద్యోగాలు సృష్టించాలంటే అంటే ఇవాళ ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో కొన్ని పరిశ్రమలను మనం ఇన్వైట్ చేయాలి, వాళ్ళు కొన్ని రాయితీలు కల్పించాలి, భూములు ఇవ్వాలి. సో ఇటువంటి నేపథ్యంలో భూసేకరణ అనేటువంటిది తప్పని పరిస్థితి. కానీ ఇవాళ మార్క్సిస్టులు పనిగట్టుకొని భూసేకరణకి వ్యతిరేకంగా ప్రజలను ఉద్యమించుతా, అంటే ప్రజల్ని ఆ విధంగా రెచ్చగొడుతూ కొన్ని ఉద్యమాలు చేస్తున్నారు. కాబట్టి మనకేంటంటే ఉపాధి పరిశ్రమలు వస్తేనే ఉపాధి వస్తుంది, అదేమో వీళ్ళు తెలుసుకోవటం లేదని అంటున్నారు. అదేమో ప్రజల కోసమే మేము చేస్తున్నాం అంటున్నారు. ఈ వైరుధ్యాన్ని ఎలా చూస్తారు? మార్క్సిస్టులే ఉందండి. ఒకటే మార్క్సిస్టులు వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు చేసే ఉద్యమాలు అదొక తిరిగి మనం పరిశీలిస్తే మార్క్సిస్టులు పరిపాలిస్తున్న పశ్చిమ బెంగాల్లో, సింగూరులో, లేకపోతే నందిగ్రామ్లో చాలా ఎక్కువ రభస జరిగింది. అక్కడే కదా వాస్తవానికి ఇటువంటి వాటిని వ్యతిరేకించే ప్రభుత్వం ఉన్న చోట, వాళ్ళు ఉన్న చోట ఇట్లాంటివి చాలా ఎక్కువగా జరిగాయి. ఇక్కడ భూములు తీసుకోవద్దని లేకపోతే పరిశ్రమలు పెట్టొద్దని ఎవరు చెప్పడం లేదు. కానీ ఏ కోణంలో విమర్శిస్తున్నారు, ఏమి విమర్శిస్తున్నారు అనేది చూడకుండా ఎవరు ఏం మాట్లాడినా మీరు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు, మీరు సైంధవులు, లేదా మీరు ఉన్మాదులు అనే ముద్రలు వేయడం అనేది, ఈ ముద్రలు వేయడం అనేది ముందు ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన విషయం. నిజంగా ఉపాధి ఎంత పెరిగిందని చూస్తే మనకు అర్థమవుతుంది. మీరు 1.5 పాటు అమరావతి అని రాజధాని గురించి చెప్పారు. ఇప్పుడు రాజధాని మీద బహుశా మనం తర్వాత మాట్లాడవచ్చు. కానీ ఉపాధి ఏమొచ్చింది? నిజానికి రాజధానిలో ఉన్నది చాలా సుక్షేత్రం, అది చాలా సారవంతమైన చోటు. అక్కడ ఉన్న వాళ్ళకే పనులు పోయి ఆ పరిస్థితి మీరు భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. ఇక్కడ ఉత్పత్తి, ఉపాధి, వ్యవసాయము, యువత, విద్యార్థికుల యొక్క ఆశలు నెరవేర్చడము, వైద్యం, ఈ 5 ప్రజలకు ప్రాథమికమైనవి. వీటికి కూడా భంగం కలిగించాక ఇంకా అభివృద్ధి అనేది ఎక్కడ ఉంటుంది? ఏ రంగంలో నిర్దిష్టంగా అభివృద్ధి జరిగింది? ఇటీవల మన ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు కూడా కొత్త పలుకు అనేటువంటి దాంట్లో ఈ కమ్యూనిస్టులు ఏంటంటే మారుతున్న కాలానుగుణంగా మారకుండా వీటిని అడ్డుకుంటున్నారు, అభివృద్ధికి ఆటంకం కల్పిస్తున్నారు అన్నప్పుడు మీరు కూడా కొంత దానికి సమాధానంగా రాశారు. అది మన అంటే జర్నలిస్ట్ సర్కిల్లో అది ఒక పెద్ద వివాదంగా మారింది. దాని మీద చాలా కామెంట్స్ అటు ఇటు వచ్చినాయి అనుకోండి. అసలు ఏంటి దాని నేపథ్యం ఏంటి?
అంటే ఆర్కే నాకు మంచి మిత్రులు. వాస్తవానికి 10 ఏళ్ల నుంచి ఒక పత్రికలో ఒక వేరే పాత్రిక నేను ప్రజాశక్తి సంపాదకుడిగా కూడా దాంట్లో శీర్షిక రాసి మీరు గమనం రాస్తున్నారు. గమనం రాస్తూనే ఉన్నాను. దానికి మంచి పాఠకులు మీలాంటి మిత్రుల ప్రోత్సాహం అంతా ఉంది. అందులో కూడా నేను అప్పుడప్పుడు జ్యోతిలో వచ్చిన వాటి మీద వ్యాఖ్యానిస్తే వాళ్ళు ప్రచురిస్తారు, అది ఉంది. ఇక్కడ నేను ప్రత్యేకించి ఆయన వెంకయ్య నాయుడిని మరీ శృతి మించి స్తుతిస్తున్నారనే కోణంలో నేను వాస్తవంగా రాశాను. అందులో ఇది కూడా వచ్చింది. ఏ ఎండగా గొడుగు పట్టడం, ప్రతిపక్షంలో ఉంటే ఒక కళ్ళద్దాలు, ప్రభుత్వంలో ఉంటే వేరే కళ్ళద్దాలు వాడడం, అది కుదరదు. ప్రజలు ఎప్పుడూ ప్రజలే కదా. చంద్రబాబు నాయుడు గారు కాకినాడ దగ్గర సెజ్జు పెడితే వద్దని అక్కడ కాడి కట్టి ఆయన దున్ని వచ్చారు. ఉదాహరణకు ఆయన పాదయాత్రలో చాలా చోట్ల అట్లాంటివి చేశారు. ఇప్పుడు బందరు పోర్టుకు 1800 ఎకరాలు చాలన్నారు. ఇప్పుడు 32,000 ఎకరాలు సేకరణకు టెండర్ పెట్టారు. ఉదాహరణకు ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. అంటే ప్రతిపక్షంలో ఉండక ఒక మాట కదా, అధికారంలోకి వచ్చాక మారుతున్నది వాళ్ళు తప్పితే ఇక్కడ వీళ్ళు మారుతుంది ఏం లేదు. అప్పుడు ఇప్పుడు కూడా అక్కడ వ్యతిరేకించారు. అప్పుడు ఇప్పుడు కూడా వ్యతిరేకించారు. విద్యుత్ శక్తి ఉద్యమం నడిచింది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. అది రాష్ట్ర రాజకీయాలనే మార్చేసింది దిశానిర్దేశం. మళ్ళీ 2000 సంవత్సరంలో బషీర్ బాగ్, జలియన్ వాలా బాగ్ అని మళ్ళీ ముదిగొండలో భూపోరాటం జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు కొంతమంది చనిపోయారు. ఈ 2 సార్లు వీళ్ళు పోరాడే వాళ్ళ పక్షానే ఉన్నారు కదా. విధానాలు ఏమైనా మార్చుంటే అటువైపు ఉన్న పార్టీలు మారాయి తప్ప వీళ్ళైతే ప్రజలు ఎవరో ఒకటి చెప్పాలి కదా. అంటే ఇప్పుడు మొదటిది అసలు తెలుగుదేశం రాష్ట్ర విభజన జరిగింది 1955. అప్పుడు 55లో కానీ మొన్న 2013లో కానీ ఆంధ్ర ప్రాంతంలోనేమో కలిసి ఉండాలని, తెలంగాణ ప్రాంతంలో విడిపోవాలని ప్రజాభిప్రాయాలు. వీటన్నిటితో మొత్తానికి చారిత్రకంగా ఒక విభజన జరిగింది. ఆ దశ అయిపోయింది. కానీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? విడిపోయిన చోట నలుగురిని కలుపుకొని ఒక ఏకాభిప్రాయ సాధన కృషి చేయాలి కదా. అంటే నేను తరచూ విభజిత క్షుభిత హృదయాలు అక్కడ ఉన్నాయి. కొంత గాయం, మాకు ఇష్టం లేకపోయినా విడగొట్టారన్నాయి. ఇటువంటి అప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేయాలి?